హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మనం ఈ ట్రేడ్ వచ్చేసరికి నిఫ్టీ 23,300 కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నామండి. మనకి 129 రూపీస్ నియర్లీ మనకి ఆ ప్రైస్ దగ్గర అయింది. సో ప్రెజెంట్ రన్నింగ్ ప్రాఫిట్ వచ్చి 1% దగ్గర రన్నింగ్ అవుతుంది. మనం దీనికి ఇన్వెస్ట్ చేస్తుంది 1,45,000. ఐ మీన్ 25 మనం దీనికి ఇన్వెస్ట్ చేసినాము 1,45,000 అండి. 128.9 రూపీస్ ప్రైస్ దగ్గర నేను 15 లాట్స్ బుక్ చేసామండి. 15 లాట్స్ 75 క్వాంటిటీతో బుక్ చేసుకున్నాం మనం. సో ప్రెజెంట్ ప్రాఫిట్ ప్రెజెంట్ రన్నింగ్ వచ్చి 132 ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది. ఇది నేను ఈ మనీ కూడా నేను టార్గెట్ జస్ట్ 5%కే పెడతానండి టార్గెట్. అంటే నాకు నియర్లీ 137 వచ్చినా నేను ట్రిగ్గర్ అయిపోతాను. కాకపోతే 140 వరకు టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. ఈ మనీ ఇది వచ్చేసరికి మనం ఎంటర్ అయ్యింది వచ్చి 10:16 అంటే టైం 10:18, ప్రెజెంట్ టైం 10:18 అండి. ఖచ్చితంగా ఈ ప్రైస్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 140 రూపీస్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కాకపోతే మీరు లైవ్ మార్కెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నేను మాత్రం ఈ ప్రైస్ దీనికి మాత్రం నేను టార్గెట్ వచ్చి నేను టార్గెట్ ముందే పెడతానండి. 141 పెడదాం 9% దగ్గర. స్టాప్ లాస్ వచ్చి మనం 136 పెడదామండి. 132 పెడదాం మనం స్టాప్ లాస్. 2% 136 దగ్గర 135 దగ్గర రన్నింగ్ అవుతుంది క్యాండిల్. 5% వచ్చింది కాబట్టి నేను ఈ మనీ కూడా నేను 136 టార్గెట్ కదా మనకి. సో మనం 136, 137 వరకు వచ్చిన తర్వాత మనం మార్చుదామండి. ఇంకోటి ఏంటంటే మన నాతో ఎవరైనా జాయిన్ అవుదారు అనుకుంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో మన డీమెట్ అకౌంట్ లింక్ ఉంటుందండి. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నాకు నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్ కూడా దీంట్లోనే డిస్ప్లే మీద పెడుతున్నాను. దీని గ్రూప్లో మీకు ఫ్రీ అప్డేట్స్ అనేవి వస్తాయి. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడా. 136 రన్నింగ్ అండి, 136 రన్నింగ్. సో 136 నియర్లీ 10,000 కదా మనకి. 135 రన్నింగ్, 134 is the running price. అండ్ మనం ప్రీవియస్గా తీసుకున్న ట్రేడ్ వచ్చి 9:30కి తీసుకున్నాం అండి. 20 జనవరి ఈరోజు తీసుకున్నాం 9:30కి మార్నింగ్ తీసుకున్నాం. ఈ ట్రేడ్ వచ్చేసరికి మనకి 10 లాట్స్ బుక్ చేసామండి. 10 లాట్స్ బుక్ చేసాం. ఇది వచ్చి కూడా మనకి దీనికి ఈ ప్రైస్ ఏమో ట్రిగ్గర్ అయింది వచ్చి మనకి 205 రూపీస్కి ట్రిగ్గర్ అయిందండి. మనకి ఎగ్జిట్ అయిందేమో 225కి ఎగ్జిట్ అయ్యాం మనం. యాక్చువల్గా ఈ ప్రైస్ వచ్చి 240 దగ్గరికి కూడా వెళ్ళింది. మనం అంతవరకు వెయిట్ చేయలేదు, చేసాం. మనం ప్రీవియస్ ట్రేడ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రేడ్ చూసినట్లయితే మనకు 139 రూపీస్ వరకు వెళ్తుంది. సో 10,000 ఈజ్ మనకు సరిపోతుంది కాబట్టి మనకి 136 రూపీస్ అండి. దీనికి మనం తీసుకున్న ప్రైస్ క్వాంటిటీ ఏంటండి, 15 క్వాంటిటీ బుక్ చేసామండి. 129 ప్రైస్ దగ్గర బుక్ చేసుకున్నాం. 137 ప్రైస్ రన్నింగ్ అవుతుంది. 141 టార్గెట్ ప్రైస్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసాను. నేను లాస్ అయితే మెన్షన్ చేయలేదు. స్టాప్ లాస్ ఇన్కేస్ 125కి వచ్చినా నేను కొడేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ప్రీవియస్ ట్రేడ్ వచ్చి మనకి 15,112 వచ్చింది. ఈ ట్రేడు మనకి స్క్వేర్ ఆఫ్ చేసేద్దామండి. ఈ స్క్వేర్ ట్రేడ్ వచ్చేసరికి మనకి 137 రూపీస్ దగ్గర మనకి క్లోజ్ అయింది. మనకి ప్రెజెంట్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి 15,000 దగ్గర, సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి 9,000 దగ్గర క్లోజ్ అయిందండి. మనం పెట్టిన లాస్కి ట్రిగ్గర్ ప్రైస్కి 136కి 137 దగ్గర క్లోజ్ అయిపోయింది మనకి ఇది. సో టోటల్ దిస్ 2 ట్రేడ్స్ కూడా మనం ఈరోజు మార్నింగే తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి నిఫ్టీ 23,300 పిఏలో తీసుకున్నాం. నిఫ్టీ 23,300 సిఏలో సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం. అంటే వాలటిలిటీని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం చూసుకున్నాం అండి. ప్రెజెంట్ అయితే మనకి ప్రైస్ కూడా
ఇది నిఫ్టీ 23,300 కాల్ వచ్చేసరికి ప్రెజెంట్ ప్రైస్ కూడా 134 దగ్గర రన్నింగ్ అవుతుందండి. 134 దగ్గర రన్నింగ్ అవుతుంది. 133.90 దగ్గర రన్నింగ్ అవుతుంది. సో మనం దీని నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. ఇంకా మనకి ఈ మన ఛానల్ ద్వారా రిస్క్ లేకుండా రిస్క్ ఫ్రీగా రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తూ మీరు ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చండి. డీమ్యాట్ అకౌంట్ లింక్ కూడా నేను కిందనే ప్రొవైడ్ చేశాను. సో డీమ్యాట్ అకౌంట్ ద్వారా జాయిన్ అయ్యి అండ్ మన ఫ్రీ అప్డేట్స్ కూడా నాతో ట్రేడ్ చేసే వాళ్ళకి నేను లైవ్లో కూడా మీకు చూపిస్తాను. లైవ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయాలని నేను చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. నాట్ ఓన్లీ దిస్ వీడియో, లైవ్లో కూడా మీకు రిస్క్ అనిపించలేదు నాకు అనిపించినప్పుడే మీరు అట్లీస్ట్ 4-5% టార్గెట్తో మీరు నాతో ట్రేడ్ చేయొచ్చు. అయితే నేను ముందుగానే చెప్తున్నాను ఫస్ట్ టైం, ఎవరైతే 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి 10,000 నాకు వచ్చేయాలి, 1 lakh పెట్టి 1 lakh ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి జాయిన్ అవ్వద్దు. మినిమం పోర్ట్ఫోలియోకి మినిమం పర్సంటేజ్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ స్వింగ్ ట్రేడింగ్లో కానీ అండ్ ఆప్షన్స్ ఆర్ ఫ్యూచర్స్లో కానీ మినిమం కమిషన్ మినిమం పర్సంటేజ్తో మనం బయటకు వచ్చి మనం సేఫ్గా ఉండాలి అనుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో ట్రేడ్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేస్తానండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రం నాతో ఎట్టి పరిస్థితులు కూడా ట్రేడ్ చేయొద్దండి. థ్యాంక్ యూ.